బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. బీజేపీ కోరిన సీట్లు ఇచ్చేందుకు టీడీపీ జనసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తగ్గనున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ కోరుతున్న ఎంపీ స్థానాలు విశాఖ, రాజమండ్రిగా తెలుస్తోంది. ఇటు నర్సాపురం, ఏలూరు, రాజంపేట, హిందూపురం కూడా ఉన్నాయి. అరకు లోక్సభ ఇచ్చేందుకు టీడీపీ జనసేన సిద్దమవుతోంది. అసెంబ్లీ స్థానాలపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. విశాఖ నార్త్, తాడేపల్లిగూడెం, కైకలూరు, గుంటూరు వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం, రాజమండ్రి సిటీ, నెల్లూరు, అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానాలు బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరినట్టుగా తెలుస్తోంది. బీజేపీ కోరిన సీట్లు ఇచ్చేందుకు టీడీపీ జనసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీ కోరుతున్న ఎంపీ స్థానాలు విశాఖ, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, రాజంపేట, హిందూపురం. అరకు లోక్సభ ఇచ్చేందుకు టీడీపీ జనసేన సిద్దమంటున్నాయి. అసెంబ్లీ స్థానాలపై కూడా ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. విశాఖ నార్త్, తాడేపల్లిగూడెం, కైకలూరు, గుంటూరు వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం, రాజమండ్రి సిటీ, నెల్లూరు, అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానాలు బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇటు బీజేపీ కోరిన సీట్లను ఇచ్చేందుకు టీడీపీ జనసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి. శ్వేత, బీజేపీ టీడీపీ పొత్తు అంశం పైన ఇప్పటి వరకు అయితే స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో పలుమార్లు బీజేపీ అధినేతలతోటి పవన్ కళ్యాణ్ తో సైతం చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు కూడా మాట్లాడారు. ఈ విషయానికి సంబంధించి, అంటే ఈ అంశానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది. బీజేపీ కోరినట్లుగా ఏవైతే 24 సీట్లను ఆశిస్తున్నారో ఆ సీట్లను ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీట్ల విషయానికి వచ్చేటప్పటికి రాజమండ్రి, విశాఖ, రాజమహేంద్రవరం, నర్సాపురం, ఏలూరు ఇటువంటివి కొన్ని కీలకమైన బీజేపీకి పట్టున్నటువంటి సీట్లను బీజేపీ కోరుతా ఉంది. సో వాటిలన్నిటిపైన కూడా ఇప్పటి వరకు అటు టీడీపీ నుంచి, ఇటు జనసేన నుంచి సీట్లు ఆశిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దీనికోసం వెయిట్ చేశారు. అంటే ఖచ్చితంగా పొత్తు విషయం పైన క్లారిటీ కోసం వెయిట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ ఏవైతే సీట్లను కోరుకుంటూ ఉందో సీట్లను ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీట్లు ఏవైతే 24 ఇప్పటికే 24 సీట్లకు పవన్ కళ్యాణ్ తగ్గారు. ఈ నేపథ్యంలో ఇంకా కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వస్తోంది. సో అందరూ కూడా సమయత్తంగా ఉండండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొన్ని సంకేతాలు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఉత్కంఠ ఏదైతే ఉందో విశాఖ నార్త్, అలాగే కైకలూరు, తాడేపల్లిగూడెం గతంలో 2014 ఎన్నికల్లో కూడా అలయన్స్ లో భాగంగా ఏవైతే గెలిచిన స్థానాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా బీజేపీ మళ్లీ కోరుతూ ఉంది. ఈ నేపథ్యంలో సీట్లు ఆశించి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాల్లో అటు జనసేన నుంచి, ఇటు టీడీపీ నుంచి వర్క్ చేసిన వాళ్ళంతా కూడా బీజేపీకి సీట్ ఇస్తే ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనే దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. శ్వేత, కాంతి, ఇటు బీజేపీ అడుగుతున్న స్థానాలకు సంబంధించి ఇటు టీడీపీ కానీ, జనసేన కానీ వీళ్ళకి సంబంధించి అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనుక ఉంటే, లేకపోతే అసంతృప్తులు ఉంటే ఎలా చూసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే పొత్తు విషయంలోనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, బీజేపీ, జనసేన, టీడీపీ ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత కొన్ని సీట్లు మీరు త్యాగం చేయవలసి ఉంటుంది అని ఇప్పటికే నాయకుల్ని పిలిపించి అటు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు తన నాయకులతోటి మాట్లాడడం జరిగింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కొన్ని ప్రాంతాల వారిని పిలిచి స్పెషల్ గా మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు, అంటే ఈ ఏదైతే పొత్తుకు సంబంధించినటువంటి అంశం క్లారిటీ వచ్చిన తర్వాత, మీకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మీకు సముచిత స్థానం కల్పిస్తాము, పార్టీ కోసం కష్టపడిన వారిని ఎవరిని కూడా అటు
పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని మర్చిపోయే వీలు ఉండదు. ఖచ్చితంగా మీకు సీటు ఇవ్వలేదనేది వద్దు, కలిసి పనిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందు వరకు కూడా సహకరించాలని చెప్పి ఇప్పటికే పలుమార్లు కోరారు. ఇక బీజేపీతో కొత్త అంశం పైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత మరొకసారి తిరిగి ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఒక మాట్లాడే అవకాశం ఉంది. ఎవరైతే సీట్లు ఆశించి కొంత ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారో వారందరితో కూడా మరొకసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తాను శ్వేత. కాంతి, ఇప్పటికే అసెంబ్లీ స్థానాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. కంప్లీట్ గా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఎప్పటికి కనిపిస్తోంది? ఈ వీక్ లో ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ఈ రోజు సాటర్డే కాబట్టి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే బీజేపీ పెద్దలతోటి కూడా మాట్లాడిన తర్వాత వారు ఏదైతే స్థానాలు అడుగుతున్నారో వాటి పైన ఒకవేళ పొత్తులో భాగంగా వారికి సీట్ ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఏదైతే రిజల్ట్ ను తీసుకోగలము, అలాగే గెలుపు అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అనే దానికి సంబంధించినటువంటి చర్చలు ముగిసిన తర్వాత నెక్స్ట్ కమింగ్ వీక్ లో అంటే మండే నుంచి బుధవారం లోపు ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అలాగే ఈ 2-3 రోజులు కూడా బీజేపీ నాయకులు అలాగే టీడీపీ జనసేన నాయకులతో పాటుగా మళ్ళీ ఒకసారి ఇరు పార్టీల అధినేతలు కూడా కలుసుకునే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవాలి. బీజేపీతో పొత్తు అంశం పైన ఒక స్పష్టత అయితే త్వరలోనే వస్తోంది. అలాగే సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు విషయంలో కూడా జనసేన టీడీపీ నాయకులు కాంప్రమైజ్ అవ్వక తప్పదనే విషయాన్ని అయితే ఇప్పటికే అధినాయకత్వం అంతా కూడా పార్టీ నాయకులకు చేరవేసినట్లుగా సమాచారం. రైట్ కాంతి, థ్యాంక్ యూ.